చూసావమ్మా మహేష్ బాబుని దగ్గరికి వెళ్ళి చూసావు మహేష్ బాబుని. సర్లే మనం హైదరాబాద్ వెళ్ళి మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం మహేష్ బాబుని, ఓకేనా? మహేష్ బాబుని మన ఇంటికి తీసుకొస్తా. ఎక్కడికి వెళ్తున్నావు చెర్రీ? మహేష్ బాబు దగ్గరికి. ఎక్కడికి? మహేష్ బాబు దగ్గరికి. హీరో మహేష్ బాబు దగ్గరికా? మా చెర్రీ ఈరోజు మహేష్ బాబుని చూడటానికి వెళ్తున్నాడు. గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరుగుతుంది. సో చెర్రీ మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్ అనమాట. అందుకోసం ఈరోజు మహేష్ బాబుని చూడటానికి వెళ్తున్నాడు. చెర్రీ మాస్టర్ వెళ్తున్నారు. మహేష్ బాబుని చూడటానికి వెళ్తున్నారు. హ్యాపీ అండి. మాస్టర్ మహేష్ బాబు ఫ్యాన్. ఈ రోజుతో మహేష్ బాబుని చూడటానికి వెళ్తున్నారనమాట. మహేష్ బాబుని అడిగానని చెప్పండి, ఓకేనా? అడిగానని చెప్పండి మహేష్ బాబుని. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉంటారు. ఏంటేంటమ్మా? మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉంటారు. అవునా? కోరిక తీరబోతుంది అనమాట. ఫస్ట్ టైం మహేష్ బాబుని చూడటం. అబ్బో, వీడియో తీయే, నేను వీడియో పోస్ట్ చేస్తాను. తలకది కట్టుకుంటావా? అబ్బో, మా బొమ్మ పడేసింది. నేను వెళ్ళట్లేదు అనమాట. నేను శాన్వి వెళ్ళట్లేదు. బుడ్డిదాని మూలం నేను ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది. నేనైతే వెళ్ళటం లేదు. చెర్రీ చూడండి, చెర్రీ మహేష్ బాబులాగా రెడీ అయ్యారు ఈరోజు. మహేష్ బాబులాగా షర్ట్ వేసుకోవాలా? జాగ్రత్త అండి, చూసిరండి మహేష్ బాబుని, ఓకేనా? ఫైనల్గా మాస్టరు అండ్ చెర్రీ మహేష్ బాబుని చూడటానికి గుంటూరు అయితే వెళ్ళిపోయారు. యాక్చువల్గా వివిఐపి పాస్ ఒకటి ఉందన్నమాట. వాళ్ళు అక్కడికి వచ్చినా కాల్ చేయమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ లేక కాంటాక్ట్ అవ్వలేకపోయారు. కానీ ఒకవేళ కాంటాక్ట్ అయినా అక్కడికి విఐపి సీట్ల దగ్గరికి వెళ్ళలేరు అనమాట. అప్పటికే ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. వీళ్ళు వెళ్ళటం లేట్ అయిందనమాట. కొంచెం ముందే వెళ్ళాల్సింది, కానీ ఇక్కడ నుంచి 2-3 అవర్స్ పడుతుంది కాబట్టి అందులో బస్కి వెళ్ళారు. బైక్ వెళ్ళలేదు, నైట్ లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మహేష్ బాబు అయితే వచ్చేసాడు. యాక్చువల్గా అంత దూరం వెళ్ళినా సరే మహేష్ బాబుని అలా స్క్రీన్ మీద చూడాల్సి వచ్చింది. ఇంకా నేనేమో మా చెర్రీ ఎక్కడ కనిపిస్తాడో అని చెప్పి టీవీలో లైవ్లో చూస్తూనే ఉన్నాను అనమాట. కానీ చెర్రీ ఎక్కడ కనిపించలేదు. చాలా బాధ అనిపించింది. చెర్రీ చాలా ఆశగా టిప్ టాప్గా రెడీ అయ్యి చాలా అందంగా రెడీ అయ్యి వెళ్ళాడు, వాడే హీరోలాగా. ఒకవేళ వివిఐపి పాసులు ఉన్నా తొందరగా వెళ్ళినా కానీ సరే ఇలా ఓపెన్ ప్లేస్గా పెట్టినప్పుడు పిల్లల్ని తీసుకుని అస్సలు వెళ్ళకూడదు. నేనైతే అందుకే వెళ్ళలేదు. బుడ్డిదాన్ని తీసుకుని అస్సలు సాహసం చెయ్యదలుచుకోలేదు అనమాట, అంత పెద్ద సాహసం. ఇంకా చెర్రీ అయితే వెళ్ళాడు, ఎందుకంటే వాడికి అయితే చాలా ఇష్టం మహేష్ బాబు అంటే, వాళ్ళ డాడీ లాగే. ఇక్కడ చూడండి, ఈ చైర్స్ పై ఎక్కేసి పై కూడా ఎక్కేసి ఆడపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా వచ్చేసారనమాట. మహేష్ బాబుకి ఎంతైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. నేను వెళ్ళకపోవడం చాలా బెటర్ అనిపించింది. కానీ ఒక్కటే బాధ, మా చెర్రీ అయితే పాపం మహేష్ బాబుని చూడలేకపోయాడు. అంత దూరం నుంచే చూడాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళాలి అనుకునేటప్పుడు 6కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 4కే వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. కానీ కొంచెం ధైర్యం చేయాల్సిందే అనమాట. చెర్రీ అయితే పాపం ఇంకా ఐస్ క్రీమ్ తిని అలా దూరం నుంచే చూస్తున్నారు. కానీ ఎంజాయ్ చేశారనమాట అలా చూడటం ఫస్ట్ టైం ఈవెంట్. చెర్రీ మాస్టర్ అయితే ఇంక ఇలా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చేసేదేమీ లేకుండా అసలు ఆడపిల్లలు కూడా చాలామంది వచ్చారు. చాలా బాగా క్రౌడ్ ఉందన్నమాట. చెర్రీ ఇంటికి వచ్చి అవన్నీ చెప్తాడు, చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒక్కటే బాధ, చూడండి వాడి ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది. మహేష్ బాబు దగ్గరికి వెళ్తాను, పక్కన కూర్చుంటాను, ఫోటో దిగుతాను, నీకు పంపిస్తాను అని చాలా ఎన్నో చెప్పాడనమాట. ఇంత ఇష్టం అనుకోలేదు చెర్రీకి. సో అందుకోసమే మాస్టర్ కూడా పాపం వాళ్ళ కొడుకు కోసం తండ్రి ఏమైనా చేస్తాడు కాబట్టి అంత దూరం తీసుకువెళ్ళారు, వాడి కోరిక తీర్చాలని చెప్పేసి. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం పర్లేదులే చెర్రీ, మనం హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుద్దామని చెప్పాను. ఇంకా
ఇంకా యాక్చువల్గా బయటకు వచ్చేసారు. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ 2-3 అవర్స్ పడుతుందని ఇంటికైతే వచ్చేసారు. చూసావమ్మా మహేష్ బాబుని దగ్గరికి వెళ్ళి చూసావు మహేష్ బాబుని. ఇప్పుడు నిజం చెప్పు. నిజమా? అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి కదా. వెళ్ళి మహేష్ బాబు పక్కన కూర్చుంటాను అన్నాడు. ఎవరు నువ్వేనా? ఏదో ఒకసారి ఫేస్ ఇటు చూపించు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎంజాయ్ చేసావా? డాడీ కష్టపడి తీసుకెళ్ళాడు నువ్వు చూస్తావని. కానీ ఇంకొంచెం ముందెళ్ళినట్టయితే చూసేవాళ్ళు కదా. మళ్ళీ వెళ్తావా ఇలాంటి ఫంక్షన్ ఎప్పుడైనా జరిగినప్పుడు? చెర్రీ వెళ్తావా? సర్లే, మనం హైదరాబాద్ వెళ్ళి మహేష్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం మహేష్ బాబుని. ఓకేనా? లేకపోతే మహేష్ బాబునే మన ఇంటికి తెచ్చు. మహేష్ బాబుని మన ఇంటికి తీసుకొస్తా. అటు చూడు. చెర్రీ, నీకెందుకు ఎంత ఇష్టం మహేష్ బాబు అంటే? ఎందుకు ఎంత ఇష్టం? ఎందుకు? స్టెప్పులు ఆ, సినిమాలు అవి ఎంత బాగుంటాయి. అందరూ తీస్తారు, అందరూ వేస్తారు కదా స్టెప్పులు. అందరికన్నా మహేష్ బాబు స్టెప్పులే బాగుంటాయి. అబ్బో, అదేం కాదు. వాళ్ళ డాడీకి మహేష్ బాబు అంటే ఇష్టం అని చెప్పి చెర్రీకి కూడా మహేష్ బాబు అంటే ఇష్టం. కాదప్ప, అంతే కదా. కాదు. ఇక్కడ శాన్వి గారేమో అన్నయ్య వచ్చారుగా, ఇంకా నిద్రపోకుండా ఆడుతుంది. టైం ఏమో 11 అయిపోయింది. 11 ఏంటి 11:30 అయిపోయింది. వీడియో తీసేది నేను ఇలా ఉన్నాను కింద కామెంట్లు పడతారు. లేదు మేడం మీరు బాగున్నారు. ఇంకా ఫైనల్గా మహేష్ బాబుని చూడటానికి వెళ్ళి మహేష్ బాబుని చూడకుండానే వచ్చేసారనమాట. అంటే ఫంక్షన్కి వెళ్ళారు, మహేష్ బాబుని దగ్గరగా అయితే చూడలేదు. అనుకున్నది ఒకటి అయ్యింది అనమాట. చెర్రీకి మాస్టర్కి ఇంటికి వచ్చేసారు, తినేసాము.